హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డీబీటీ లింక్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్లో NCPI అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కన్స్యూమర్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వెల్కమ్ టు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేయడం వల్ల ప్రభుత్వం ఇచ్చే స్కీములు, సబ్సిడీలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు డైరెక్ట్గా అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అయితే ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు ఆధార్కి ఏ అకౌంట్ లింక్ ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఆధార్ సీడింగ్ డీసీడింగ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలనుకుంటే సీడింగ్ చేయాలి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ కొత్తగా చేస్తున్నట్టయితే ప్లస్ సీడింగ్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. యూనియన్ బ్యాంక్, మీ బ్యాంక్ ఏదైతే అది చేసుకోండి. ఇందులో ఇచ్చిన బ్యాంక్స్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ మీకు అంత ముందుకు వేరే బ్యాంక్ అకౌంట్తో ఆధార్తో లింక్ ఉంటే మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ యూనియన్ బ్యాంక్లో ఉన్న వేరే అకౌంట్ ఉంటే సేమ్ బ్యాంక్ విత్ అనదర్ బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేసుకొని ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇప్పుడు నేను ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను SBI చేశాను. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. మనకి అప్పుడు OTP వస్తుంది. OTPని ఎంటర్ చేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత అది మారిపోతుంది. తర్వాత మనం డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. రిక్వెస్ట్ స్టాటస్ చెక్. తర్వాత అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మారిపోతుంది ఒక 2 minutesలో. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని స్కీములు అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి.